కార్యక్రమానికి స్వాగతం. సహనం ఆడవాళ్లకు పెట్టని ఆభరణం. మహిళలకు భూదేవికి ఉన్న సహనం ఉందంటారు చాలా మంది. కానీ సహనాన్ని కూడా చాలా మంది చేతకానితనంగా భావించే వాళ్ళు ఉన్నారు. వాస్తవానికి మహిళల సహనం వెనుక గొప్ప ఆలోచన ఉంటుంది. అందుకే చాలా విషయాల్లో మౌనంగా అన్ని భరిస్తారు. భర్త ఎన్ని తప్పులు చేసినా, అనవసర ఖర్చు పెట్టినా భరిస్తూనే కుటుంబాన్ని నెట్టుకొస్తారు. ప్రతి చిన్న విషయానికి గొడవ పెడితే ఆ ప్రభావం అటు తిరిగి ఇటు తిరిగి కుటుంబంపైనే పడుతుందని భావించి చాలా విషయాల్లో మహిళలు సహనంగా ఉంటారు. పిల్లల భవిష్యత్తుపై ఆ ప్రభావం పడకూడదని కోరుకుంటారు. కాబట్టే సహనంగా ఉంటారు. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మిగతా విషయాలు మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. షాపింగ్ సరిగమలు కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన షాపింగ్ సరిగమలు ఎక్కడికి వచ్చిందో తెలుసా అండి? సోమాజిగూడలో ఉన్న శ్రీశ్యామ్ జ్యువెలర్స్ కి ఇచ్చేసిందండి. మరి మార్కెట్ లోకి లేటెస్ట్ గా వచ్చిన 1 గ్రామ్ జ్యువెలరీ చూపించడానికి మనతో పాటు ఉన్నారు ప్రశాంత్ గారు. మరి ఆ జ్యువెలరీ ఏంటో చూసేద్దామా? నమస్కారం ప్రశాంత్ గారు. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నానండి. ఓకే ప్రశాంత్ గారు, మరి ఈ రోజు మా సకులకు అంటే ఈ రోజు వచ్చిన అంటే 1 గ్రామ్ గోల్డ్ చూపిస్తా అన్నారు కదా, మార్కెట్ లో లేటెస్ట్ వచ్చింది, మరి చూపిస్తారా? చూపిస్తాను. 1 గ్రామ్ గోల్డ్ ప్లేటెడ్ లో మీకు సీజెట్స్ లో హెవీ నెక్లెస్ సెట్ లో చూపిస్తానండి. ఓకే. హెవీ నెక్లెస్ అంటే ఇప్పుడు ఈ మధ్య మీకు చూసుకుంటారు, హెవీ నెక్ వచ్చేసి డిజైనర్ బ్లౌజెస్, మీరు ఫ్యాన్సీ సారీస్ అయినా కూడా, మీరు సూట్స్ అయినా కూడా, కాగస్ అయినా కూడా హెవీ వర్క్ వచ్చేస్తుంటుంది. వాటి మీద మీరు హారాలు కానీ చైన్స్ కానీ వేసుకుంటే మీకు అందులో ఉంటాయి. అన్నప్పుడు మీకు క్లోజ్ నెక్స్ వచ్చేసి హెవీ జ్యువెలరీ ఏదైనా పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. వాటికి అలాంటి వాటికి చూడండి డిఫరెంట్ వెరైటీస్ చూపించాము. ఈ ఫస్ట్ వెరైటీ చూడండి, ఇవన్నీ సీజెట్ అండి. కంప్లీట్ సీజెడ్ వైట్ స్టోన్స్ పెట్టేసాము. మధ్యలో ఒకటి కాంట్రాస్ట్ గా రూబీ స్టోన్ వచ్చింది, రౌండ్ సైజు. కింద వీటికి సౌత్ సీ పర్ల్స్ అన్ని హ్యాంగ్ చేసామండి. సీ పర్ల్స్ వస్తాయి. ఇవి కల్చర్ పర్ల్స్ అండి. గోల్డ్ లో రియల్ పర్ల్స్ వాడతాము. 1 గ్రామ్ గోల్డ్ లో కాస్ట్ తక్కువ పడాలి అని మనం మేమైతే సీ పర్ల్స్, కల్చర్ పర్ల్స్ వాడతామండి. చూడడానికి మీకు రియల్ గానే ఉంటాయి. ఇంకా డ్యూరబిలిటీ కూడా చాలా బాగుంటుంది. బ్లాక్ అవడం కానీ అలా ఏమి ఉండదు. సీజర్ స్టోన్స్ కూడా అన్ని కూడా మంచి చక్కగా చూడండి, వర్క్మెన్షిప్ చూస్తే చూడండి. కొంచెం సన్నగా వచ్చేసి ఇక్కడ మొత్తం హెవీ లుక్ వచ్చేసింది. హ్యాంగింగ్స్ వస్తే మీడియం సైజ్ హ్యాంగింగ్స్ అండి. హ్యాంగింగ్స్ లో కూడా 3 పర్ల్స్ అలా హ్యాంగ్ అవుతున్నాయి చూడండి. మధ్యలో ఒకటి రూబీ కాంట్రాస్ట్ స్టోన్ పెట్టేసాము. ఓకే. సో ఇప్పుడు ఇది మీరు నెక్ వరకు పెట్టుకోవచ్చు అన్నారు కదా, సో ఈ డిజైన్ ఏమంటారు? ఇది నెక్ చోకర్స్ అంటారు అండి. అవునండి. ఓకే. ఇవన్నీ కూడా సీజర్ స్టోన్స్. ఓకే. చోకర్ సెట్స్ అంటారు వీటిని. సో కంప్లీట్ గా వైట్ కావాలనుకున్న వాళ్ళకి టోటల్ వైట్ స్టోన్స్. మీకు మ్యాచింగ్ మీకు అన్ని సారీస్ పైన కూడా మీకు మ్యాచ్ అవుతుంది. కాంట్రాస్ట్ రూబీ స్టోన్ వచ్చింది కాబట్టి మీకు చాలా అందంగా కనిపిస్తుంది. ఓకే. కంప్లీట్ గా వైట్ ఉంది కాబట్టి ఇంకా దేని మీద కన్నా మ్యాచ్ అయిపోతుంది. అంటే దీని అప్రాక్సిమేట్లీ అంటే దీని రేంజ్ ఎంత వరకు? ఇది ప్రైస్ రేంజ్ వచ్చేసి మీకు 6000 రూపీస్ అండి. 30% ఆఫర్ కూడా ఉంటుంది. ఓకే. 6000 రూపీస్ 30% ఆఫర్ కూడా ఉంది. ఓకే. చాలా బాగుందండి. సో నెక్స్ట్ ఐటమ్ చూపిస్తానండి. నెక్స్ట్ ఈ వెరైటీ చూడండి, ఇది కూడా చాలా అందంగా ఉంది చూడండి. నెక్లెస్ వచ్చేసి ఇవన్నీ డైమండ్ లో వచ్చే ప్యాటర్న్స్ లో సీజర్ చేస్తామండి. చూసుకుంటే మాత్రం రియల్ డైమండ్స్ లాగానే లుక్ కనిపిస్తాయి. నిజంగా లుక్ కూడా చాలా బాగుంది అండ్ డిజైన్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది, కనిపిస్తుంది. ఈ మధ్యలో మొత్తం మీకు అన్ని కొంచెం డిజైన్ లో స్టోన్స్ ఒకే ముద్దగా కాకుండా కొంచెం జాలీ వర్క్ లాగా వచ్చేసి గ్యాప్ వచ్చేసరికి ఈ వైట్ స్టోన్స్ చాలా హైలైట్ అవుతుంది. దానికి తోడుగా ఇక్కడ పైన కింద ఒక డ్రాప్ షేప్ గ్రీన్ కలర్ ఒకటి పెద్దగా పెట్టాము చూడండి. పైన ఒకటి అదే రివర్స్ లో డ్రాప్ పెట్టేసాము. చూడు అంతా వైట్ స్టోన్స్ అండి. మొత్తం అంతా నిండుగా ఉంది. మొత్తం సీజెడ్స్. హ్యాంగింగ్స్ వస్తే హ్యాంగింగ్స్ కూడా చూడండి, మీడియం సైజ్ కూడా కాదు, హెవీ కూడా కాదు. నెక్లెస్ కి మ్యాచింగ్. ఒక నెక్లెస్ హ్యాంగింగ్స్ వేసుకుంటే ఇంకా లాంగ్ హారాలు, షార్ట్ హారాలు ఏం వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇది ఒకటి సరిపోతుందండి. ఇక్కడ ఎలా ఉందో ఈ పార్ట్ అలాగే ఇక్కడ కూడా హ్యాంగింగ్స్ ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ఇది ఇప్పుడు నైట్ పార్టీలో చాలా ఎక్కువగా ఎలివేట్ అవుతుందండి. ఇప్పుడు ఇక్కడ గ్రీన్ ఉంది అండ్ పింక్ ఉంది, వైట్ ఉంది కాబట్టి మనకి ఇంకా సో మల్టీ కలర్ గా యూజ్ చేయవచ్చు. చాలా బాగుంది, నీట్ గా ఉంది కదండి. మరి దీని రేంజ్ ఎంత? 10,000 రూపీస్ రేంజ్ అండి. 10,000 రూపీస్. ఇందులో కూడా 30% ఉంటుంది. అవునండి. ఓ వావ్, చాలా బాగుందండి. సో నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. ఈ వెరైటీ చూడండి, ఇది ఇంకా కొంచెం హెవీ అండి. ఇంకా కంప్లీట్ గా దీనికి లాకెట్ కూడా ఒకటి హ్యాంగ్ చేసేసాము. నెక్లెస్ అయితే గ్రాండ్ గా చాలా అందంగా ఉంది చూడండి. పైన ఒకటి రౌండ్ షేప్ లో మొత్తం అన్ని సెట్ చేశారు. స్టోన్స్ జాలీ టైప్ లో కింద సెట్ చేశారు. మళ్ళీ మధ్యలో కూడా ఒక పెండెంట్ లాగా కనిపించేటట్టు చాలా అందంగా చేశారు. దానికి తోడు కింద ఒక మంచి సైజ్ పెద్ద సైజు పెండెంట్ పెట్టేసి చాలా అందంగా చేశారు చూడండి. హ్యాంగింగ్స్ కూడా కొంచెం పెద్ద సైజులో చేశారు.
ఇప్పుడు ఇక్కడ హ్యాంగింగ్ అంటే లాకెట్ ఏదో ఉంది, హ్యాంగ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ లేదు లాకెట్ అది అనుకుంటే ఇక్కడ వరకు చేసుకోవచ్చు. తీసి ఒక పాల్ డ్రాప్ హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఇలా హ్యాంగింగ్స్ వద్దు, మీకు ఝుంకాస్ కావాలంటే ఏదైనా మిక్స్ మ్యాచ్ చేసి ఝుంకాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో కింద ఇక్కడ ఇంకేమన్నా యాడ్ చేసుకోవాలంటే బాల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వావ్, డిజైన్ చాలా బాగుందండి, నిజంగా డైమండ్ నెక్లెస్ లా కనిపిస్తుంది. దీని రేంజ్ ఎంత? ఇది 14,000 రూపీస్ రేంజ్ అండి. 14,000 రూపీస్. ఇవన్నీ టాప్ క్వాలిటీ గోల్డ్ లో యూజ్ చేసే సీజర్స్ వాడతాం కాబట్టి కొంచెం రేంజ్ ఎక్కువ అవుతుంది. మీకు డిస్కౌంట్ తర్వాత అరౌండ్ 9,000 కి వచ్చేస్తుంది. ఇప్పుడు పెళ్లి కూతురికి ఇది పెడితే మాత్రం ఎక్సలెంట్ లుక్ వస్తుందండి ఆమె వేసుకున్న నగలకి. చాలా బాగుంది. నెక్స్ట్ ఐటమ్ చూపిస్తానండి. ఇది చూడండి మేడం, ఇది కొంచెం ఇంకా చోకర్ అంటే యాక్చువల్ చోకర్ ఇదే వస్తుందండి. ఇంకా మీకు హై నెక్ ఇంకా ఉందనుకోండి, అసలు మొత్తం వర్క్ నెక్స్ వాటి మీద ఇలాంటి చోకర్స్ వేసుకుంటే మొత్తం కంప్లీట్ నెక్ లో అటాచ్ అయి ఉంటుంది మొత్తం నెక్ కి. ఇందులో కూడా మీకు ఓన్లీ సపరేట్ గా గ్రీన్ కలర్ స్టోన్స్ వేసామండి డిఫరెంట్ గా. పర్టికులర్ గా మీరు రెడ్ కలర్స్ అంటే కామన్ గా చూస్తూ ఉంటారు, గ్రీన్ మ్యాచింగ్ కావాలి మొత్తం కంప్లీట్. మీకు ఆగ్రాస్ గ్రీన్ ఉన్నాయి, రెడ్ పెట్టుకుంటే మ్యాచ్ అవ్వదు. ఈ మధ్య గ్రీన్ కూడా చాలా ఫ్యాషన్ లో ఉంది, అందుకే ఒక మధ్యలో ఒకటి ఫుల్ వైట్ స్టోన్స్ చుట్టూ పెట్టేసి మధ్యలో గ్రీన్ పెట్టేసాము. కింద ఇక్కడ హ్యాంగింగ్స్ కూడా కొంచెం ఒకటి స్టోన్స్ లాగా పెట్టేస్తాం చూడండి, అక్కడ స్టోన్ హ్యాంగింగ్స్ అవుతున్నాయి. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ వస్తే చూడండి, ఇయర్ రింగ్స్ కూడా చాలా అందంగా డిఫరెంట్ గా చేశారు చూడండి. సేమ్ ఇక్కడ వచ్చిన డిజైన్ హ్యాంగింగ్స్ లో కూడా పెట్టాము. ఈ డిజైన్ చూడడానికి చాలా బాగుంది, ఏదంటే ఇట్లా లీవ్స్ లాగా వచ్చి చాలా చక్కగా నీట్ గా కనిపిస్తుంది. మీరు అన్నట్టుగా నెక్ వరకు పెట్టుకుంటే అందంగా ఉంటుంది. చైన్ కి వచ్చి మీరు చైన్ కూడా చైన్ గా వేసి మళ్ళీ అడ్జస్టబుల్ లెంగ్స్ ప్రకారం మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది షార్ట్ కావాలంటే షార్ట్, ఇంకా టైట్ కావాలంటే టైట్ గా అడ్జస్టబుల్ ఉంటుంది. చాలా అందంగా కనిపిస్తుంది చూడండి. బాగుందండి. సో మరి దీని రేంజ్ ఎంత వరకు? ఈ రేంజ్ వచ్చేసి 10,000 రూపీస్ రేంజ్ అండి. 10,000. ఓకే, వర్తబుల్ అనే చెప్పొచ్చు, ఎందుకంటే నెక్ వరకు చాలా అందంగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఐటమ్ చూపిస్తానండి. ఈ చోకర్ చూడండి, ఇది కూడా చాలా ఇంకా హెవీగా చాలా అందంగా చేశారు చూడండి. మొత్తం జాలీ వర్క్ వచ్చింది. జాలీ వర్క్ లో కూడా డిఫరెంట్ వర్క్ చేశారండి. కింద వచ్చేసరికి మొత్తం కొంచెం డిఫరెంట్ గా ఇలా స్టోన్ సెట్టింగ్ వేరేగా వచ్చింది, కింద ఒకలాగా ఉంది. మధ్యలో ఒకటి రూబీ స్టోన్స్ పెట్టేసి వీటికి ఏం హ్యాంగ్స్ ఏం లేకుండా, డైమండ్ నెక్లెస్ లో జనరల్ గా హ్యాంగింగ్స్ కూడా రావు, ఒకసారి కొన్నిటికి అలా ప్లెయిన్ గా వదిలేసామండి. అది ఆప్షనల్, మీరు హ్యాంగింగ్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇయర్ రింగ్స్ కూడా చూడండి, సేమ్ టు సేమ్ మ్యాచింగ్ లాగా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి, చాలా అందంగా కనిపిస్తుంది చూడండి. ఎగ్జాక్ట్లీ, ఇక్కడ ఎలాంటి జాలీ వర్క్ ఇచ్చారో ఇయర్ రింగ్స్ కూడా అలాంటిదే ఇచ్చారు. నిజంగా మీరు అన్నట్టుగా కింద లాకెట్ లేక మామూలుగా ఉంటేనే చాలా నీట్ గా కనిపిస్తుంది. మరి దీని రేంజ్ ఎంత వరకు ఉండొచ్చు? రేంజ్ వచ్చేసి 12,000 రూపీస్ రేంజ్ అండి. 12,000 వర్తబుల్ ఏనండి, నిజంగా చాలా బాగుంది. నెక్స్ట్ చూపిస్తాను. ఇది చూడండి, ఇది చాలా గ్రాండ్ అండి, పర్టికులర్లీ ఫర్ పెళ్లి కూతురుకి వేసుకుంటే ఇది ఎక్సలెంట్ గా ఉంటుంది. వీటికి తోడుగా మీరు లాంగ్ హారాలు కూడా యాడ్ చేసిన, షార్ట్ హారాలు కూడా యాడ్ చేసిన చాలా ఇంకా రిచ్ లుక్ వస్తుంది. డిజైన్ వచ్చేసి చెప్పడానికి అసలు ఏం లేదండి, ఇక్కడ డిజైన్ లో మీకు చూస్తేనే కనిపిస్తుంది చూడండి. చాలా ఇక్కడ ఒక డిజైన్, ఇక్కడ ఒక డిజైన్ చూస్తే తెలిసిపోతుంది. ఒక 3-4 డిజైన్స్ కనిపిస్తుంది. ఇంకా చుట్టూ ఇది బగెట్స్ కూడా పెట్టారు చూడండి, హైలైట్ చేయడానికి స్టోన్స్ కి మధ్యలో రూబీ ఎమరాల్డ్ స్టోన్స్ పెట్టేసి, బగెట్స్ కూడా సీజెడ్ బగెట్స్ పెట్టేసి దాన్ని ఇంకా హైలైట్ చేశారు. అదే సేమ్ హ్యాంగింగ్స్ కూడా మీరు చూడండి, బగెట్స్ వేసి గ్రీన్ స్టోన్స్ పెట్టేసి పెద్ద కమ్మల్ లాగా హ్యాంగ్ లాగా చేసి చాలా అందంగా చేశారు చూడండి. నిజంగా మీరు అన్నట్టు పెళ్లి కూతురికి ఇది ఒక్క సెట్ పెడితే సరిపోతుందండి, నిండుగా కనిపిస్తుంది, చాలా చాలా అందంగా ఉంది. మరి ఇంత బ్యూటిఫుల్ ఈ ఐటమ్ కి ఎంత ఉంటుంది? ఇది 16,000 రూపీస్ రేంజ్ అండి. 16,000 వర్తబుల్ అనే చెప్పొచ్చు, చాలా బాగుంది. ఇప్పుడు మీరు అలా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు అరౌండ్ 10,000 రూపీస్ పడుతూ అవుతుందండి. ఇప్పుడు సేమ్ మీరు గోల్డ్ లో డైమండ్స్ లో కాకుండా సీజన్ లో చేసుకున్న మీరు దీనికి వేస్టేజ్ మేకింగ్ చార్జ్ కంపారిజన్ లో ఇవి మీకు ఫ్రీగా వచ్చేస్తున్నాయండి. వావ్, మేకింగ్ చార్జెస్ ఇవన్నీ ఇంకేం వేయకుండా మనకి 16,000 వస్తుందంటే బెటర్. ఇప్పుడు మళ్ళీ పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి చాలా బాగుంటుంది తీసుకోవడానికి. ఓకే ప్రశాంత్ గారు, మరి 1 గ్రామ్ గోల్డ్ లో సీజర్ నెక్లెస్లు ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ నడుస్తుందో అలాగే మంచి మంచి ఐటమ్స్ కూడా మా శాఖకు చాలా చక్కగా చూపించారు. మీకు ధన్యవాదాలు. వెల్కమ్ అండి. ఈ ప్రపంచంలో కుటుంబాలన్నీ సంతోషంగా ఉండటానికి కారణం మహిళలకున్న సహనమేనంటారు ఓ విశ్వవిఖ్యాత రచయిత. సహజంగా మహిళల్లో ఉండే ఓపిక, సహనం, ప్రేమ, దయ, మానవత్వం వంటి గుణాలు ఎక్కువగా ఉండటం వల్లే ఈ ప్రపంచంలో ఈ మాత్రం మంచి అన్నం మిగిలి ఉందని అంటారు. ఆ రచయిత అన్న మాటల్లో కొంచెం కూడా అతిశయోక్తి లేదు. ఒక కుటుంబం చక్కగా రాణించాలంటే సహనం ఎంతో అవసరమన్న సత్యాన్ని ప్రపంచమే గుర్తించింది. అయితే కుటుంబమే కాదండి, ఒక సంస్థ, ఒక దేశం, ఒక వ్యాపారం ఏదైనా సహనంతో ఉంటేనే విజయ శిఖరాలను చేరుకుంటుందట. ఈ విషయాన్ని ఇటీవల మనస్తత్వ నిపుణులు గుర్తిస్తున్నారు. సంస్థ లాభాలు లేకపోయినా కొంచెం ఓపిక పట్టమని సలహిస్తున్నారు. మీకోసం ఒక మంచి కార్యక్రమం వస్తుంది, చూసేయండి.
నమస్కారం. మాటి మంత్రం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన కార్యక్రమంలో మనతో ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ దేవికా రాణి గారు. సన్ను రాసిన సమస్యలకు సలహాలు సూచనలు అందిస్తారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓ సఖి తన సమస్యను మనకి ఉత్తరం ద్వారా రాశారు మేడం. చదివి వినిపించమంటారా? ఓకే. నా పేరు లక్ష్మి. నేను హైదరాబాద్ నుంచి రాస్తున్నాను. నా వయసు 50 సంవత్సరాలు. నాకు ఒక్కటే కూతురు. తన వయసు 25 ఏళ్ళు. ఎంఎన్సి కంపెనీలో మేనేజర్గా వర్క్ చేస్తోంది. ఇల్లు దూరంగా ఉండటం వల్ల అక్కడే ఇల్లు తీసుకుని ఉంటోంది. 2 ఏళ్లుగా అక్కడే ఉంటోంది. సంవత్సరం నుంచి చాలా అరుదుగా ఇంటికి వస్తోంది. కారణం అడిగితే వర్క్ ప్రెషర్ వల్ల రాలేకపోతున్నాను అని చెప్తోంది. ఈ మధ్యకాలంలో ఆమె స్నేహితుల ద్వారా తెలిసింది ఏమిటంటే వీకెండ్లో వర్క్ ఉండదని, వీకెండ్లో తాగటం, డేటింగ్ చేయటం చేస్తోందని తెలిసింది. ఒకసారి తనిఖీ చేయగా నిలదీయగా ఇల్లంతా ఆల్కహాల్ బాటిల్స్ చిందరవందరగా పడి ఉన్నాయి. ఎంత వారించినా లాభం లేకపోయింది. పైగా నా జీవితం నా ఇష్టం అంటుంది. ఇప్పుడు తనకు ఆరోగ్య సమస్యలు ఎదురయ్యాయి. తను చాలా వీక్ అయిపోయింది. డాక్టర్ వారించడం జరిగింది. మేము ఏ విధంగా తనకు సహాయపడగలం? మీ సలహాలు సూచనలు అందించండి అంటూ రాస్తున్నారు మేడం. ఓకే. లక్ష్మి గారు రాసిన లెటర్లో వాళ్ళ అమ్మాయి సమస్య గురించి రాశారు. బేసిక్లీ వాళ్ళ అమ్మాయి 25 years old అండ్ తను మేనేజర్గా వర్క్ చేస్తుంది. యూజువల్లీ లక్ష్మి గారు రాసిన లెటర్లో ఏంటంటే వాళ్ళ అమ్మాయికి ముఖ్యంగా అంటే తాగుడు సమస్య ఒకటి, అట్ ద సేమ్ టైం తన ప్రవర్తన కూడా సరిగా అంటే అప్రాప్రియేట్గా లేదు, సోషల్లీ యాక్సెప్టబుల్ బిహేవియర్ లేదు అని. అండ్ దీనికి ఆమె చూపిస్తూ ఉన్నారు. ఇంపార్టెంట్ థింగ్ లక్ష్మి గారు మీరు ఆలోచించాల్సింది ఏంటంటే 25 సంవత్సరాలు ఉన్నాయంటే మీ అమ్మాయి మేజర్ అండ్ తను ఒక మేనేజర్ క్యాడర్లో ఉండి తను ఇలా ప్రవర్తిస్తుందంటే మనము కొద్దిగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే చిన్నప్పటి నుండి కూడా తను లెక్కలేని తను లేకపోతే విలువలు ఉన్నాయి, కుటుంబ విలువలు కానీ పర్సనల్ వాల్యూస్ అని ఉంటాయి, అంటే ఎథిక్స్ అనేవి ఉంటాయి. పెంపకంలోని మీరు గమనించినప్పుడు ఎలా ఉన్నాయి అంటే అన్నిటినీ ఈజీగా తీసుకోవడం, కేర్లెస్గా కుటుంబ విలువలు లేకపోతే సామాజిక విలువలకు గౌరవం ఇవ్వలేనటువంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నదా లేదా అని మనం విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది. అమ్మాయికి ఏమైనా సహాయం చేయాలి అంటే ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో తను ఆరోగ్యం అంతా క్షీణించుకుపోయింది అని అంటున్నారు, చాలా వీక్ అయిపోయిందని. డెఫినెట్లీ తను కన్జ్యూమ్ చేసేటువంటి ఆల్కహాల్ డెఫినెట్లీ ఉమెన్కి ఏంటంటే తొందరగా మెటబలైజ్ అయిపోతుంది అనమాట. మెన్ కంటే ఉమెన్కి తన రిప్రొడక్టివ్ సిస్టమ్ ఎస్పెషల్లీ ఆల్కహాల్ ఎక్కువ మోతాదులో కన్జ్యూమ్ చేసినప్పుడు దాని ప్రభావం అనేది తీవ్రత ఉంటుంది. సో అలాంటి పరిస్థితుల్లో ఏంటంటే తను చాలా ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఇంకొకటి యూజువల్లీ ఇలాంటి వ్యసనం ఉన్నప్పుడు ఏంటంటే చాలామంది కూడా బాడీ కంపోజిషన్ ఏంటంటే వాళ్ళు సన్నగా ఉండాలి, అందంగా కనిపించాలి, ఎందుకంటే తను ఈవెన్ బ్లైండ్ డేటింగ్స్ కూడా వెళ్తున్నారు అనేసి చెప్పారు. సో అంటే ఎవరు ఇలాంటి రిలేషన్స్ మెయింటైన్ చేసినప్పుడు ఏంటంటే బాహ్య అందాన్ని ఎక్కువగా చూస్తూ ఉంటారు. సో అది మెయింటైన్ చేయడానికి తను డైటింగ్ చేయడము, సరైన ఆహారం తీసుకోకపోవడం వలన కూడా ఆల్కహాల్ అనేది దాని బాడీ మీద ఫిజికల్ హెల్త్ మీద దాని ప్రభావం అనేది తీవ్రంగా ఉంటుంది. అండ్ దీంతో ఏంటంటే లివర్ మిగతా ఆర్గన్సే కాకుండా కంటి చూపు మందగించడము, వాళ్ళ డెసిషన్ మేకింగ్ ఎఫెక్ట్ అవ్వడము, ఇవన్నీ కూడా మీరు ఎంత పాజిటివ్గా మాట్లాడినా మీ అమ్మాయి అర్థం చేసుకునే పరిస్థితులు ఎందుకు లేదంటే యూజువల్లీ ఉమెన్లోని ఒకసారి సమస్య మొదలైనప్పుడు చాలా సమాజానికి అగెయిన్స్ట్గా చాలా పనులు చేస్తూ ఉంటారు. ఈవెన్ తన ఆరోగ్యం పరిస్థితి కూడా అంటే హార్మోనల్ డిస్టర్బెన్స్ కూడా జరుగుతూ ఉంటుంది. ఇలాంటి కేసెస్లో తరచుగా చూసేది ఏంటంటే అన్ప్రొటెక్టెడ్ సెక్స్ వలన కూడా వాళ్ళు ఎక్కువగా అబార్షన్ గురి అవ్వడము అండ్ దాని హెల్త్ మానసికంగా కూడా ఎమోషనల్గా కూడా వాళ్ళు డిస్టర్బ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో వాళ్ళు డిప్రెషన్ కానీ యాంగ్జైటీ అనే సమస్యలు కూడా తీవ్రంగా ఇలాంటి ఉమెన్లోనే ఎక్కువగా ఇవి కనిపిస్తూ ఉంటాయి, అసోసియేటెడ్ మానసిక సమస్యలు. అలాగే మేడం ఇలాంటి కేసెస్లో జరిగిందేదో జరిగిపోయింది ఇప్పటి వరకు, తర్వాత నెక్స్ట్ జీవితం బాగుండాలి అంటూ తను సర్దుకొని పోగలుగుతుందా? అలాగే ఈ కౌన్సిలింగ్తో పాటు కూడా తనకి ఏమైనా మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుందా? ఓకే, బేసికల్లీ ఇలాంటి కేసెస్లో ఏంటంటే కౌన్సిలింగ్ ఎంత ముఖ్యమో మెడిసిన్స్ కూడా దాని ప్రాముఖ్యత అంతే ఉంటుంది. ఎందుకంటే ఒక డిజార్డర్ స్టేజ్కి వెళ్ళిపోతే అంటే అలాంటి ఫీలింగ్స్ ఉన్నప్పుడు మెడికేషన్ అవసరం అంత ఉండదు. అది కొద్దిపాటి మైండ్లోని అంటే ఆలోచన విధానంలో మార్పు వస్తే ఎమోషన్స్ని హ్యాండిల్ చేసుకునే స్కిల్స్ వాళ్ళకి డెవలప్ చేసుకుంటే ప్రాబ్లమే.
కానీ ఈ సమస్య తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే అది ఒక రోగంగా నిర్ధారణ చేసినప్పుడు, వ్యాధిగా, అప్పుడు ఖచ్చితంగా మెడికేషన్ అనేది అవసరం అవుతుంది. ఏదేమైనా ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం అసెస్మెంట్ చేయాలి. దానికి కొన్ని టూల్స్ ఉంటాయి. అంటే ఆ అసెస్మెంట్ ద్వారా మనకు వచ్చిన రిజల్ట్ని బట్టి మనము నిర్ధారణ చేసి ఏమకున్నటువంటి జబ్బు యొక్క ఇంటెన్సిటీని దెన్ మెడికల్ ట్రీట్మెంట్ ఉంటుంది. అదే కాదు, ఇంత మెడికల్ కాంప్లికేషన్స్ ఉన్నాయి అంటే, తాగిన అమౌంట్ కూడా ఎక్కువ ఉన్నది అంటే విత్డ్రావల్ మేనేజ్మెంట్ కూడా ఉంటుంది. అంటే ఒకసారి తాగడం ఆపేసిన తర్వాత వచ్చేటువంటి బాడీలీ రియాక్షన్స్ని కూడా మెడిసిన్ ద్వారా ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏదైనా ఇదంతా కూడా ఒక సిస్టమాటిక్ ఒక సెటప్లో జరగాలి. ఒక హాస్పిటల్ సెటప్లోని డీటాక్స్ జరగాలి, అసెస్మెంట్ జరగాలి. జరిగిన తర్వాత రీహాబిలిటేషన్ ఇస్ ద నెక్స్ట్ ఆప్షన్. ఎందుకంటే చాలా విషయాల మీద తను మళ్ళీ తిరిగి కోపోయినటువంటి ఒక నార్మల్ లైఫ్, నార్మల్ ఫంక్షనింగ్కి రావాలి అంటే ఏవేవైతే కాన్సిక్వెన్సెస్ తను ఫేస్ చేసిందో, ఆర్థికంగా అవ్వచ్చు, మానసికంగా అవ్వచ్చు, ఫిజికల్ హెల్త్ కానీ, అది రికవరీ స్టేజ్లోనే ఏంటంటే ఆల్టర్నేట్ హెల్తీ మెకానిజమ్స్ కూడా తను అవలంబించుకోవాలి, దాని గురించి తెలుసుకోవాలి. అండ్ తన వ్యక్తిత్వంలో కొన్ని లోపాలను సరిదిద్దుకుంటే మళ్ళీ ఇలాంటి సమస్యకి వెళ్లకుండా ఉండాలి అంటే మాత్రం తన ఆలోచన విధానం, వ్యక్తిత్వంలో కొంతవరకు ఒక మార్పు అనేది రావడానికి ఈ సైకోథెరపీ ఉపయోగపడుతుంది. సో ఈ కౌన్సిలింగ్ సెషన్స్ దానికి అవి సిగ్నిఫికెన్స్ అన్నమాట. ఎప్పుడైతే వీళ్ళు సైకలాజికల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన జీవితంలో మళ్ళీ ఇలాంటి సమస్యలు, అంటే వాళ్ళకి ఈజీ వే అవుట్ ఏంటంటే మళ్ళీ తిరిగి ఓకే నాకు టెన్షన్గా ఉంది, లేకపోతే బాధగా ఉంది, దుఃఖంగా ఉంది అన్నప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ ఆల్కహాల్ కానీ, లేకపోతే ఇతర వ్యసనాలు, ఇతర మత్తు పదార్థాలకి ఏదైనా ఆల్టర్నేట్ అనేది ఎత్తుకుంటారు, ఈజీ వే అవుట్. అంటే ఆ బాధని మర్చిపోయే ప్రక్రియ, అంతేగాని బాధ నుండి బయటపడే ప్రక్రియ వాళ్ళు ఎంచుకోరు. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇది రిలాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎప్పటికీ కూడా ఏంటంటే ఒక థెరపిస్ట్తోని వాళ్ళు ఫాలోఅప్లో ఉంటే ఒక స్టేట్ లైఫ్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన లైఫ్ ఫుల్ ఆఫ్ ఏ రోజు ఎప్పుడు క్రైసిస్ వస్తుందో అన్నది తెలియదు, కానీ దానికి సంసిద్ధంగా ఎప్పటికీ ప్రిపేర్ అయ్యి ఉండాలి. సో ఆ ఫ్యాక్ట్ని వీళ్ళు గ్రహించగలిగితే ఏంటంటే తల్లిదండ్రులు కానీ, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే కేర్ టేకర్స్, అట్ ద సేమ్ టైం ద క్లయింట్ ఆల్సో, వాళ్ళు ఏంటంటే ఎప్పటికీ కూడా వీళ్ళు తగినటువంటి నివారణ చర్యలు తీసుకుంటూ లైఫ్ని ముందుకి సాగించే అవకాశం ఉంటుంది. లక్ష్మి గారు రాసిన సమస్యకు చాలా చక్కటి సలహాలు, సూచనలు అందించారు మేడం. ధన్యవాదాలు. నమస్కారం. నేడు మనుషుల మనస్తత్వంలో వచ్చిన పెద్ద మార్పు ఏంటంటే, ఏదైనా అనుకున్నారంటే అది వెంటనే అయిపోవాలి. అది వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, లేదా ఒక వస్తువు కావచ్చు, చివరికి ఆస్తి సంపాదించడం కావచ్చు. అసలు ఓపిక పట్టే పరిస్థితే ఉండటం లేదు. ఈ లక్షణం చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అలవడుతుంది. 10 ఏళ్ల పిల్లవాడు నాకు స్మార్ట్ ఫోన్ కావాలని అడిగాడంటే అది క్షణాల్లో జరిగిపోవాలి. రేపు కొనిస్తా, కొంచెం పెద్దయ్యాక కొనిస్తా, మంచి మార్కులు తెచ్చుకుంటే కొనిస్తా లాంటి మాటలు వినే పరిస్థితుల్లో పిల్లలు ఉండటం లేదు. ఇలాంటి ఆలోచనలను మొగ్గలోనే తుంచేయకపోతే వాళ్ళు జీవితంలో చాలా విషయాల్లో అదే అలవాటుగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీకోసం ఒక మంచి కార్యక్రమం చూసింది. ఆ తర్వాత మరిన్ని విషయాలు మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్న రుచులను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా సరికొత్త వంటతో మీ ముందుకు వచ్చింది. ఈ రోజు మనతో పాటు ఉన్నారు నిరంజని గారు. మరి నిరంజని ఏ వంటను పరిచయం చేయబోతోంది, అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుందాం. నమస్కారం నిరంజని గారు. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్ గాయత్రి నగర్ నుంచి వచ్చాను. హైదరాబాద్ గాయత్రి నగర్ నుంచి వచ్చారు. ఓకే, ఈ రోజు మన సకులకి ఏ వంటను పరిచయం చేయబోతున్నారు? బ్రెడ్ రస్మలై. బ్రెడ్ రస్మలై. ఓకే, బ్రెడ్ రస్మలైకి కావాల్సిన పదార్థాలు చెప్తారా? బ్రెడ్, కోవా, షుగర్, డ్రై ఫ్రూట్స్, చెర్రీస్, కొంచెం పాలు, కొంచెం నెయ్యి. బ్రెడ్ రస్మలై కావాల్సిన పదార్థాలు చెప్పారు. మరి ఫస్ట్ ఏం చేయాలి? బ్రెడ్ ఎడ్జెస్ కట్ చేసుకొని రౌండ్ గా కట్ చేసుకోవాలి. ఓకే, ఆల్రెడీ మీరు రౌండ్ గా కట్ చేసేసారు. ఆల్రెడీ కట్ చేసి తీసుకొచ్చాను నేను. ప్లేట్ ఇస్తారా? ఎడ్జెస్ మొత్తం కట్ చేసేసారు. కట్ చేసేసాను. కట్ చేసి రౌండ్ గా కట్ చేసుకోవాలి. మీరు ఇంకా వేరే ఏదైనా షేప్స్ లో కూడా కట్ చేసుకోవచ్చు. ఓకే, స్టార్ షేప్ లో, లవ్ షేప్ లో కట్ చేసుకోవచ్చు. ఏ షేప్ కావాలంటే ఆ షేప్ లో కట్ చేసుకోవచ్చు.
ఓకే, కట్ చేసేసాము. మరి నెక్స్ట్ ఏం చేయాలి? దాని తర్వాత ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్ తీసుకోవాలి. స్టవ్ వెలిగించిన? స్టవ్ వెలిగించాలి. సో ప్యాన్ పెట్టుకున్నాము. నెక్స్ట్ ఏం చేయాలి? కొంచెం నేతిలో ఫ్రై చేసుకోవాలి ఇవి 2 సైడ్. ఓకే, ఇరువైపులా. ఓకే, అంటే నెయ్యి వేసి ఫ్రై చేసుకోవాలి. నెయ్యి వేస్తాము. నెయ్యి ఆల్రెడీ కరిగింది. నెక్స్ట్ ఒక్కొక్కటి వేయించుకోవాలా? ఒక్కొక్కటి. సో ఇలా ఎంతసేపు ఫ్రై చేయాలి? 2-3 minutes. లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. నిరంజని వంట ఎక్కడ నేర్చుకున్నారు? ఒకసారి మా తాతగారు వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళాం. అక్కడ ఈ ఐటమ్ చేశారు. చాలా స్టన్నింగ్ అనిపించింది. వైబికో చాలా ఈజీ ఐటమ్. రసమలై తినే టేస్ట్ వచ్చింది. సో సేమ్ టేస్ట్ వచ్చింది కనుక అక్కడ నేర్చుకున్నాను నేను. ఓకే, చూడండి లైట్గా ఫ్రై అవుతుంది. ప్లేట్ ఇస్తారు, ఇందులో తీసుకుందాం. సో దాంట్లో తీసేద్దాం. లైట్గా ఫ్రై చేసి సరిపోతుంది. పెద్ద ఫ్రై చేయాల్సిన పని లేదు. ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యితో సరిపోతుంది. చూడండి ఇలా లైట్గా ఫ్రై చేసి సరిపోతుంది. కోవా ఉంది కదా, రెడీమేడ్ కోవా. ఇది మార్కెట్లో దొరుకుతుంది. ఓకే, దీన్ని బ్రెడ్ స్లైస్ తీసుకొని అప్లై చేయాలి. సో ఒక బ్రెడ్ స్లైస్ మీద అప్లై చేయాలి. కోవా ఒకటే అప్లై చేయొచ్చా, లేకపోతే కలాకండ్ కూడా అప్లై చేయొచ్చా? కోవా అయితే మీకు బాగుంటుంది. కలాకండ్ ఓవర్ స్వీట్ అయిపోతుంది. ఓకే, ఇలాగే అన్నీ రెడీ చేసుకోవాలి. అవును, అంతేనా? అంతే. సో ఎవరన్నా వస్తున్నారని చెప్తే ముందే ఇంట్లో వెంటనే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే వెంటనే స్వీట్ గా ట్రై తినేసి. ఓకే ఓకే నిరంజని, అన్ని రెడీ చేసేసుకున్నాం. మరి నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ బౌల్ తీసుకుందాం. ఓకే, తీసుకున్నాము. తీసుకొని ఇలా అరేంజ్ చేసుకోవాలి. తర్వాత పాలు తీసుకొని స్పూన్ ఇస్తారా, కొంచెం షుగర్ యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ కోవా ఉంది, స్వీట్గానే ఉంటుంది, తీగానే ఉంటుంది. కొంచెం షుగర్ యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఓకే, పాలు ఒక 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. సరిపోతుంది. తీసుకున్న క్వాంటిటీ బట్టి ఉంటుంది. కొంచెం పాలు సరిపోతాయి దీనికి. జస్ట్ మీద చిలకరిస్తాం అంతే. నెక్స్ట్ ఏం చేయాలి? మనకి కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ కొంచెం దీని మీద చిలకరించుకోవడం. ఓకే, సో అది మనం పైనంతా వేసేసాము. మిల్క్ వేసేసిన తర్వాత ఏం చేయాలి? నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవడమే. డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవాలి. మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. పీసెస్గా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఓకే, బ్రెడ్ రస్మలై రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, నిరంజని తయారు చేసిన బ్రెడ్ రస్మలై రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేయ విధానం మరొకసారి మీకోసం. బ్రెడ్ రస్మలై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్, కోవా, నెయ్యి, పాలు, షుగర్, డ్రై ఫ్రూట్స్. బ్రెడ్ రస్మలై తయారు చేసుకునే విధానం: ముందుగా బ్రెడ్ ని రౌండ్ గా కట్ చేసుకోవాలి. తరువాత పాన్ పెట్టి కొంచెం నెయ్యి వేసి ఇరువైపులా ఫ్రై చేసుకోవాలి. తరువాత బ్రెడ్ స్లైస్ మీద కోవా స్టఫ్ చేసి దాని మీద మరో బ్రెడ్ స్లైస్ అమర్చాలి. ఇలా అన్ని తయారు చేసుకోవాలి. తరువాత పాలల్లో కొంచెం షుగర్ వేసుకుని కలుపుకోవాలి. ముందుగా తయారు చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ మీద ఈ పాలను చిలకరించాలి. తరువాత డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ రస్మలై రెడీ. బ్రెడ్ రస్మలై కావలసిన పదార్థాలు, తయారు చేయ విధానం చూసాం కదా. మరి దీని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. బ్రెడ్ రసమలై చాలా టేస్టీగా ఉంది. అసలు నార్మల్ రసమలైకి దీనికి ఏం వేరియేషన్ తెలియట్లేదు. సో చాలా టేస్టీగా ఉంది, సూపర్గా ఉంది. థ్యాంక్ యూ.
సో ఇంత మంచి వంటను పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. నిరంజన్ తయారు చేసిన బ్రెడ్ రస్మలై చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా వెరైటీ వంటకాలు తెలిస్తే, అలాగే వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటే 04023556540 నెంబర్కి కాల్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనొచ్చు. ఇది ఇవాల్టి వంటల సందడి. రేపటి వంటల సందడి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మనకు తెలుసో తెలియకనో నేడు మనుషుల జీవితంలో వేగం పెరిగిపోయింది. ఓపిక పట్టే లక్షణం క్రమంగా తగ్గిపోతుంది. ఏది కొరుకున్నా వేగంగా జరిగిపోవాలని తపన పడిపోతున్నారు. వేగంగా పరిగెత్తి దేనినో అనుకోవాలని ఉవ్వేళ్లుతున్నారు. ఫలితంగా జీవన వేగం పెరిగింది. ఒకరి సంపాదన సరిపోవటం లేదు. ప్రతి రోజును సంపాదన కోసం ఉపయోగించుకోవాలి. ప్రతి నిమిషాన్ని ఎలా డబ్బుగా మార్చాలనే ఆలోచన అందరికీ. ఒక్కరికి క్షణం తీరగలేదు. దేనికి ఓపిక పట్టే సమయం లేదు. అన్నీ వేగంగా జరిగిపోవాలి. ప్రేమ, పెళ్లి, చదువు, ఉద్యోగం, జీవితం అన్నీ వేగంగా జరగాలి. వేగంగా ఈ జీవితం దూసుకుపోవాలన్న మనస్తత్వం బాగా పెరిగిపోతుంది. గతం కంటే నేడే సహనం ఎక్కువ అవసరమని నిపుణులు అంటున్నారు. సరే, ఈ కార్యక్రమాన్ని చూసండి. ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. సకులందరికీ నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి పద్మావతి గారు. నమస్కారం సుజాత. పద్మావతి గారు, ఈరోజు మా సకులందరికీ మీరు అంటే బటన్స్తో జ్యువెలరీని తయారు చేస్తానన్నారు. జనరల్గా బటన్స్ని డిఫరెంట్గా కుట్టడం, ఎలాగా బటన్స్తో అల్లికలు అలాంటివన్నీ చూసాం, కానీ బ్రేస్లెట్ని అలాగే మెడలో దండని తయారు చేసుకోవడం చూడలేదు. ఎనీవే, మరి ఇవి తయారు చేసుకోవాలంటే ఏమి కావాలో చెప్తారా? తప్పకుండానండి. ఈ కలర్ బటన్స్ అండి ఇవి డిజైన్డ్ బటన్స్, సాటిన్ రిబ్బన్, ఎలాస్టిక్ వైర్, గ్లూ, సిజర్. సో మనకు కావాల్సిన ఐటమ్స్ అన్ని రెడీగా ఉన్నాయి. పెద్ద ఎక్కువ ఐటమ్స్ కూడా లేవు. అంటే కలర్ బటన్స్ ఒకటి, డిజైన్ బటన్స్ ఒకటి, గ్లూ, సిజర్స్ కామన్ అందరికి, సాటిన్ రిబ్బన్, ఇది ఒక ఎలాస్టిక్. సో మనం బ్రేస్లెట్ అనుకున్నాం కాబట్టి ఎలాస్టిక్ తోటి చేసుకోండి. ఓకేనండి. మరి ఫస్ట్ ఏం చేస్తారు? చైన్ చేస్తారా? మీకు ఏది చేయమంటారో చెప్పండి. బ్రేస్లెట్ చేయండి. మీకు తప్పకుండా. ఇది ఎలాస్టిక్ వైర్. ఓకే. సో మనం కట్ చేయక్కర్లేదు. అవును, చేసుకున్న తర్వాత సైజుని బట్టి మనం కట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఊడిపోతాయి, బొత్తాలు వెళ్ళిపోతాయని. ఓకే. ఇలా ఉన్న తర్వాత నేను ఇక్కడ 3 కలర్స్ ఉన్నాయి కదండి. 3 కలర్స్ తెచ్చాను. అంటే మీకు వైట్ మీద అంటే వైట్ మీద, బ్లాక్ మీద అంటే బ్లాక్ మీద. సో ఫస్ట్ బటన్ మామూలుగా ఒక హోల్ నుంచి తీశారు. జనరల్ గా బటన్ కి 4 హోల్స్ ఉంటాయి. 2 హోల్స్ తీసుకోవచ్చు, మనం 4 హోల్స్ తీసుకోవచ్చు. ఓకే. ఒక హోల్ నేను ఒక హోల్ లోకి బటన్ తీసాను. తీసుకున్నారు. వైర్ తీసాక గోల్డ్ బటన్ తీసుకున్నాను ఒకటి. ఓకే. 2. సో దీన్ని ఆపోజిట్ దాంట్లో నుంచి కిందకి తీసేసాను. ఇప్పుడు ఆ గోల్డ్ బటన్ కూడా ఒక హోల్ నుంచి మాత్రమే తీసుకున్నారండి. అవునండి. దీనికి కిందని వైట్ బటన్ ఇలాగ వేసి దీని మీద మళ్ళీ గోల్డ్ బటన్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇందాక ఎంత ఎలా వేస్తారో అలాగా మళ్ళీ ఆపోజిట్ సైడ్ లోంచి తీసుకోవడం, అంతే కదండి? ఓకే. సో సేమ్ బ్లాక్ లోంచి ఆపోజిట్ లోంచి తీసుకుని మళ్ళీ ఒక తీసుకుని వైట్ బటన్ అంటే అల్లుతూ అలా పక్కకు వెళ్తున్నట్టుగా వస్తుంది కదండి ఇప్పుడు. సో బటన్స్ సెట్ చేసుకోవడం, ఆ కలరింగ్ విచ్చుకోవడం అదంతా కూడా మన ఇంట్రెస్ట్ ని బట్టి చాలా అందంగా బట్టి మళ్ళీ దీని మీదకి మళ్ళీ ఒక బ్లాక్, మళ్ళీ గోల్డ్. ఓకే. అలా ఎన్ని చేస్తే ఒక హ్యాండ్ కి సరిపోయేంత? 11 చాలండి. ఇప్పుడు నా హ్యాండ్ సైజ్ కి ఒక 12 బీట్స్ సరిపోతాయి. 12 బటన్స్ చాలు. 12 బటన్స్ సైజుని బట్టి అనమాట. 12 చాలు ఎక్కువ. సో ఇప్పుడు నేను 3 వేసాను చూడండి. ఓకే. ఇలా వేసుకుంటే సరిపోతుంది కదండి. మొత్తం బీట్స్ అన్ని వచ్చేస్తాయి చుట్టూ. ఇదైతే ఓకేనండి. బ్రేస్లెట్ అయితే ఇలా ఓకే. మరి మీరు చైన్ కూడా చూపిస్తా. బ్రేస్లెట్ అవును, ఈజీగా వుడెన్ బీట్స్ తోటి. ఓకే. ఇలాగ నేను బ్లాక్ వైట్ బటన్స్ మీద వుడెన్ బీట్స్ పెట్టాను నేను. ఓకే. ఇది గ్రే కలర్ బార్డర్ ఉన్న బటన్స్ అనమాట, డిజైన్.
బటన్స్ మీద ఇలాగ పెట్టాను. సో ఇది మనం ఎలాగ కావాలంటే మనం ఇటు ఇలా ఉంటుంది, ప్లెయిన్ గా వేసుకోవచ్చు, బేస్ పైన ఇలా డిజైన్ అన్నమాట. అలాగే ఇది మరి దీనికండి దీనికి వెనకాల గ్రే కలర్ బటన్స్ వేసాను అన్నమాట. సో కొంచెం బేస్ అలా గ్రే కనబడుతూ ఉండాలి. నైస్ అండి, బాగున్నాయి. సో ఇది వేసి చూస్తున్నానండి. సో నైస్, ఏదో కొత్తగా ఉంది, అందంగా కనిపిస్తుంది. సో బ్రేస్లెట్ ని చూసారు కదండి. చైన్ ని ఎలా అంటే సాటిన్ రిబ్బన్ యూస్ చేస్తూ ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. నేను ఇట్లా కలర్ బటన్స్ తీసుకున్నాను, ఓకే, డిజైన్డ్ బటన్స్. వస్తుందండి రిబ్బన్? రిబ్బన్ వస్తుందండి. కొంచెం దీనికి ఫెవికాల్ పెడతాను. సో సన్నగా అయిపోతుంది కదండి అది. సో ఇది ఒక టెక్నిక్ అండి. ఇంత లావుగా ఉన్న సాటిన్ రిబ్బన్ని మనం ఇంత చిన్న బటన్స్లోంచి తీసుకోవడం, అంటే ఇంత చిన్న హోల్స్ కదండి, ఇందులోంచి తీసుకోవడం కష్టం. కాబట్టి అలాగా పెట్టేసి దాన్ని ప్రెస్ చేసేస్తే ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట. ఇది ఇలాగ మనకి ఎంత కావాలో ముందర ఇలాగా మనం తీసుకోవాలి. ఓకే, సో దట్ దీనికి వెళ్ళిన ఇది ఇటు ఉల్టా అయింది. సో దీని పైన డిజైన్కి అంటే ఇది కింద నుంచి తీసుకోవాలి. సో అటు ఇటు రెండు వైపులు వేసుకునే రెండు వైపులా వేసుకోవచ్చునండి. మన డ్రెస్ సెలక్షన్ బట్టి కాంట్రాస్ట్ కలర్ తీసుకుంటే అటు వేసుకోవచ్చు, మన డ్రెస్ ఇటు వేసుకోవచ్చు. ఓకే, సో అల్లడం అంతా సేమ్ అంతేనండి. ఈ బటన్స్ అవి మనకు జనరల్ గా బటన్స్ షాప్ లో దొరుకుతాయి కదండి. ఎక్కువ ఎక్స్పెన్సివ్ గా ఉంటాయా, మామూలుగా ఉంటాయా? అంత ఎక్స్పెన్సివ్ లేవండి బటన్స్. ఓకే, మనకి రీచబుల్ లోనే ఉంటుంది, పెద్ద ఖర్చు కాదు ఇది. సో మేడం ఇలా తయారు చేసింది ఏదైనా ఉంటే చూపిస్తారా? తప్పకుండా అండి. సో ఇలాగ నేను చిన్న సైజు బటన్స్ షేడెడ్ అనమాట. సో ఇటు సైడ్ అంతా రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్. ఓకే, ఇలా చేశాను. కొంచెం లెంత్ ఉంటుంది ఇది. ఇలాగైనా వేసుకోవచ్చు. రెడ్ అండ్ వైట్ జీన్స్ మోస్ట్లీ వీటి మీదకే వేసుకోవచ్చు అనమాట. ఇది అలా కాదు అని అంటే నెక్స్ట్ ఈ కలర్ ఎల్లో అండ్ వైట్ షేడ్. సో ఎలా కావాలంటే అలాగా తిప్పుకుని నాట్ వేసేసుకోవచ్చు. లేసే కదండి, చక్కగా ఉంటుంది, కూడా ఏం పర్వాలేదు. మనకి ఇక్కడ చివర్లో ముడి కూడా వేయక్కర్లేదండి, ఇక్కడ ముడి కూడా వేయక్కర్లేదు. సో ఇలాగా చాలా బాగుందండి. నైస్. అసలు ఈ చైన్ ఆలోచన మాత్రం చాలా బాగుంది. ఇది ఇటువైపు వేసుకోవచ్చు, ఇటువైపు వేసుకోవచ్చు, రెండు వైపులు. అండ్ ఈ బ్రేస్లెట్ని కూడా రెండు వైపులు వేసుకోవచ్చు అండి. మన ఇష్టం. ఇటువైపు కూడా యూజ్ చేసుకోవాలి అనుకుంటే ఇంకా కొంచెం బ్రైట్ఫుల్గా ఉండేవి, ఇంకా డిజైన్స్ ఏమైనా ఉన్నవి వేసుకోవచ్చు. ఇందాక మీరు చూపించిన వుడెన్ బీడ్స్ అట్లాంటివి చేసినట్లయితే 2 sides వేసుకోవచ్చు. ఎనీవే పద్మావతి గారు, మా సకులందరికీ ఒక కొత్త ఆలోచన, కొత్త థాట్ని కల్పించారు. మా సకులందరి తరఫున మీకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. గుడానండి. ఓకే సకులు, చూసారు కదా పద్మావతి గారు తయారు చేసిన బటన్స్ తో బ్రేస్లెట్ ని, చైన్ ని. నిజంగా బాగుంది కదండి. మీకు కూడా ఇది వెంటనే తయారు చేయాలి అని అనిపించింది కదా? మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. నమస్తే. జీవితంలో విజయం సాధించాలంటే సహనాన్ని మించిన ఆయుధం లేదు. మహాత్మా గాంధీజీ కూడా సహనంతోనే దేశానికి స్వాతంత్ర్యాన్ని సాధించారు. 100 మైళ్ళ ప్రయాణమైన ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది. అలాగే బిందువు కలిస్తేనే సింధువు అవుతుంది. ఒక విత్తనం నాటగానే చెట్టయిపోదు, కొంతకాలం ఓపిక పట్టాలి. అలాగే ఏది ఈ ప్రపంచంలో అనుకున్న వెంటనే జరిగిపోదు. ప్రతి విజయానికి కొంచెం సమయం పడుతుంది. వేచి చూడాలి, అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. జీవితం, వ్యాపారం, ఉద్యోగం, ఎక్కడైనా సహనం ఎన్నో విజయాలను సాధించుతుంది. అందుకు మహిళల నుంచి ఎంతో నేర్చుకోవాలి. ఈ ఒక్క విషయంలోనే కాదు, అనేక విషయాల్లో మహిళలు ఎంతో స్ఫూర్తిగా ఉంటారు. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలను మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501-512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in.
ఫోన్ నెంబర్ 04023556540. ఇది ఇవాల్టి సఖీ కార్యక్రమం. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.